సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనకు ఫార్మేటివ్ సిలబస్ అయితే రిలీజ్ చేశారు 9th క్లాస్ వాళ్ళ కోసం. చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో టాపిక్స్ అనేది న్యూక్లియర్ జామెట్రీ పైన ఒక వీడియో చేయండి అని. సో ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఇక్కడ ముందుగా స్టార్టింగ్ లైన్స్ చూద్దాం. జామెట్రీ, ఇక్కడ మనకి జామెట్రీ అనేది మనం చూసుకున్నట్లయితే ఓకే. సో జామెట్రీ అనేది ఒక ఆంగ్ల పదము. ఇది జియో అనగా భూమి మరియు మెట్రాన్ అనగా కొలుచుట అనే గ్రీకు పదాల నుండి గ్రహించబడింది అంటూ మనకైతే ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో జామెట్రీ అనే భూ కొలతల కొలుచుటకు ఉద్భవించిందిగా భావించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈజిప్టు, బాబిలోనియన్, చైనా, గ్రీసు మొదలైన ప్రాచీన నగరాల్లో గణిత శాస్త్రంలో ఒక శాఖ అయిన జామెట్రీ అనేక రూపాలలో అధ్యయనం చేయబడింది. సో ఇక్కడ మనకి ఈ భాగంలో వచ్చింది ఏంటంటే జామెట్రీ. సో జామెట్రీ అనేది ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం, జామెట్రీ అని పిలుస్తాము. ఇది రెండు గ్రీక్ పదాల నుండి అయితే రావడం జరిగింది. ఒకటి జియో, రెండోది మెట్రాన్. ఇలా రెండు పదాల నుండి అయితే పుట్టింది. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలుచుట. సో ఇలా రెండు పదాల నుండి ఉద్భవించిందని చెప్తాం అనమాట. సో జామెట్రీ అంటే జియోమెట్రన్ అని చెప్తాం. సో ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఒక బొమ్మ అయితే ఇచ్చాడు. ట్రంకేటెడ్ పిరమిడ్ అని ఇవ్వడం జరిగింది. అంటే పిరమిడ్లో పైన తీసేసింది. ఇక్కడ చరిత్రలో చూస్తే నేలు నది పొంగినప్పుడల్లా భూ యజమానులు పక్క పొలాలు హద్దులు తుడిచిపెట్టుకుపోయేవి. ఆ వరదల నుండి తర్వాత మరలా వాటిని పునర్నిర్మించవలసి వచ్చేది. ఇటువంటి సమస్య అధిగరించడానికి సాధారణ వైశాల్యాన్ని లెక్కించుటకు, సాధారణ నిర్మాణాలు నిర్మించుటకు ఈజిప్షియన్లు అనేక రకాలైన రేఖాగణిత పద్ధతులను నిరూపణలో అభివృద్ధి చేశారు. కాబట్టి రేఖాగణితం అనేది మనకి ఈజిప్టులోనే ఉద్భవించిందని చెప్తా అనమాట. ధాన్యాగారాల పరిమాణం లెక్కించుట, కాలువలు, పిరమిడ్లు నిర్మించుటకు ఈజిప్టియన్లకు రేఖాగణితం ఉపయోగపడింది. అంతేకాకుండా సరైన సూత్రం ఆధారంగా ట్రంకేటెడ్ పిరమిడ్ చూసారు కదా, ఘనపరిమాణం కనుగొటకు కూడా వీరికి తెలుసు. పిరమిడ్ అనున్నది ఒక ఘనాకృతి అని మనకు తెలుసు. దీని భూమి త్రిభుజాకారంలో కానీ లేదా చతురస్రాకారంలో కానీ లేదా ఏదైనా ఒక బహుభుజి ఆకారంలో కానీ ఉంటూ దాని ప్రక్కతలాలు త్రిభుజాకారంలో ఉండి పైన ఒక శీర్షం వద్ద కలుస్తాయి. పిరమిడ్ అనేసరికి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో బేస్ అనేది మనకు ఏ రకమైన ఉండొచ్చు అంటే, సో చాలాసార్లు ప్రశ్న అడుగుతాడు అనమాట. పిరమిడ్లో భూమి ఏ ఆకారంలో ఉంటుంది అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగినటువంటి ఒక క్రమ బహుభుజి. గుర్తుపెట్టుకోండి, క్రమ బహుభుజి అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ భుజాలు కలిగిన క్రమ బహుభుజి. క్రమ బహుభుజి అంటే అర్థం ఏంటి? ఓకేనా, అన్ని భుజాలు సమానంగా ఉండాలి. అన్ని భుజాలు సమానంగా ఉండాలి. సో పిరమిడ్ అనేసరికి దీర్ఘచతురస్రం బేసేసి దీని మీద పిరమిడ్ అనేది ఉంటుందా అంటే ఇక్కడ మనకి ఇక్కడ నిర్వచించలేదు. ఓకేనా, క్రమ బహుభుజిగా మనమైతే చెప్తాం అనమాట. ఇక తర్వాత చూస్తే ఇక భారతదేశంలో మరి ఈ జామెట్రీకి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకసారి అయితే మన భారతదేశ చరిత్రలోకి ఒకసారి వద్దాం. భారత ఉపఖండంలో హరప్పా, మొహంజదారో మొదలైన ప్రాంతాల్లో జరపబడిన త్రవ్వకాల్లో బయలుపడిన నాటి నుండి సింధులోయ నాగరికత ప్రజలు అంటే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కిందట జామెట్రీని విస్తృతంగా ఉపయోగించినట్లు తెలుస్తుంది. అది ఒక ఉన్నతమైన వ్యవస్థీకృతమైన సమాజం. అక్కడ పట్టణాలు ప్రణాళికాబద్ధంగా బాగా అభివృద్ధి చెందినగా మనం చెప్తాం. అంటే మన భారత ఉపఖండంలో చూసుకున్నట్లయితే, ఉపఖండం అని ఎందుకంటామంటే ఒకప్పుడు పాకిస్తాన్ కానివ్వండి, అదేవిధంగా బంగ్లాదేశ్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి. సో ఈ మొత్తాన్ని కలిపి భారత ఉపఖండం అంటాం. ఈ భారత ఉపఖండంలో సింధు లోయలో ఏర్పడినటువంటి ఈ నాగరికతను తవ్వకాలను మనం చూసుకున్నట్లయితే 3000 సంవత్సరాల కిందటే వాళ్ళు అద్భుతమైన జామెట్రీని ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ రహదారులు చూసారా, ఒకదానికొకటి సమాంతరంగా ఉండే రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ దీనికి ఉదాహరణ. వివిధ రకాలుగా ఉన్న అనేక గదులతో కూడిన గృహ నిర్మాణాలు కూడా కలవు. అక్కడి పట్టణ ప్రజలు క్షేత్రమితి, ఆచరణాత్మక అంకగణితంతో గల నైపుణ్యాలను తెలియజేస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే పొడవు, వెడల్పు, మందములు 4:2:1 నిష్పత్తిలో
ఉండునట్లు కొలిమిలో బాగా కాల్చిబడిన ఇటుకలు కట్టడాలకు ఉపయోగించినట్లు తెలుస్తుంది. అంటే వారు ఇల్లు కట్టడానికి వాడే ఇటుకలు చూసుకున్నట్లయితే పొడవు 4 వంతులు ఉంటే వెడల్పు 200, మందం 1 వంతు ఉండేటట్లు ఇటుకలు తయారు చేయబడ్డాయి. ఇక ప్రాచీన భారతదేశంలో సుల్భ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. సుల్భ సూత్రాలు ఇది క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తుపూర్వం 500 మధ్యకాలంలో ఇవి ప్రాచుర్యంలో ఉండేవి. జామితి నిర్మాణాలు కలవు. వేదకాలంలో వైదిక ఆచారాలు నిర్వహించుటకు ఆచరించుటకు గాను యజ్ఞవాటికలు మరియు హోమగుండాల నిర్మాణం కొరకు జామితి ఉద్భవించింది. మన వేదాల్లో చూసుకున్నట్లయితే యజ్ఞం నిర్వహించేటప్పుడు యజ్ఞవాటిక అలాగే హోమగుండాలు నిర్మించేటప్పుడు ఈ జామితిని ఉపయోగించేవారు. ఇవి సమర్థవంతమైన సాధనాలుగా పనిచేయుటకు హోమాగ్ని ఉంచు స్థానము అనుగుణంగా వాటి యొక్క ఆకారాలు, వైశాల్యాలు మరియు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. గృహాచారాల కోసము చతురస్రాలు, వృత్తాకారంలో ఉన్న హోమగుండాలు ఉపయోగించేవారు. ఇక్కడ ప్రశ్న, గృహాచారాలకు ఉపయోగించే హోమగుండాల్లో ఏమేమి ఉపయోగించారు? చతురస్రాలు, వృత్తాలు. అలాగే దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు, సమలంబ చతుర్భుజాల కలయిక ఆకారంలో ఉన్న హోమగుండాలను ప్రజలు ఆరాధన కొరకు ఉపయోగించేవారు. చూసారు కదా, ఇక్కడ 2 ఉన్నాయి. గృహాచారాల కోసం అయితే చతురస్రాలు, వృత్తాలు. అలా కాకుండా ప్రజల ఆరాధన, ప్రజలందరూ కూర్చుని పూజలు చేసుకున్న దగ్గర ఉండేటటువంటి హోమగుండాలు అయితే దీర్ఘ చతురస్రాలు, త్రిభుజం, సమలంబ చతుర్భుజం ట్రపీజియం ఉంటాం కదా, ఇవి ఆకారాలు హోమగుండాల్లో ఉండేవన్నమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే యంత్రాలు చూసుకుందామంటే ఇక్కడ శ్రీయంత్రం, అధర్ణ వేదంలో చెప్పబడినటువంటి శ్రీయంత్రంను చూసుకుంటే అల్లిగిన 9 సమబాహు త్రిభుజాలు 9 సమద్విబాహు త్రిభుజాలు ఒకదానికొకటి అల్లిక ఏర్చాలన్నమాట. ఒక క్రమ పద్ధతిలో వీటిని అమర్చబడి 43 అనుబంధ త్రిభుజాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ 9 సమద్విబాహు త్రిభుజాలు ఒకదాని మీద ఒకటి కలపడం వల్ల మనకు మొత్తం 43 అనుబంధ త్రిభుజాలను ఏర్పాటు చేస్తాయి. యజ్ఞవాటికలు హోమగుండాల నిర్మాణానికి ఖచ్చితమైన జ్యామితీయ పద్ధతులు ఉపయోగించినప్పటికీ వాటికి సంబంధించిన సూత్రాల గురించి ఎక్కడా కూడా చర్చించలేదు. ఖచ్చితమైన నిర్మాణాల గురించి చెప్పినప్పుడు కూడాను వాటి సూత్రాల గురించి అయితే ఎక్కడ వివరించలేదు. పై ఉదాహరణ ద్వారా జ్యామితీయ అభివృద్ధి జరుగుతూ ప్రపంచం నలుమూలలా ఉపయోగించినట్టు తెలుస్తుంది. కానీ ఇది అస్తవ్యస్తంగా జరుగుతున్నది. ప్రాచీన కాలంలో ప్రపంచంలో ఈ అంశాలను ఒక తరం నుండి మరో తరం వారికి మౌఖికంగా లేదా తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా కానీ జ్యామితి అందించుటకు ఆసక్తికరమైన అంశము. అంటే జ్యామితి అనేది ఒకరి దగ్గర నుండి ఒకరికి పుస్తకాల రూపంలో కానివ్వండి, అంటే తాళపత్ర గ్రంథాల రూపంలో కానివ్వండి, మౌఖికంగానే ఉండేది. ఇక చూడండి, బాబిలోనియా, భారతదేశం, రోమ్లలో జ్యామితి చాలా క్రమమైన ఆచరణాత్మకాంశంగా గలదు. ఈజిప్షియన్లు అభివృద్ధి చేసిన జ్యామితి కేవలం ఫలితాలు, ప్రవచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆచరణాత్మక అంశం మాత్రం మనకు బాబిలోనియా, భారతదేశం, రోమ్లో కనిపిస్తాయి. ఈ ఫలితాల వెనుక గల సాధారణ నియమాలు తెలుపలేదు. నిజానికి బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు జ్యామితిని ఆచరణాత్మక ప్రయోగం కొరకు ఎక్కువగా వినియోగించారు. ఇలా దీనిని ఒక క్రమబద్ధమైన శాస్త్రంగా అభివృద్ధికి చాలా తక్కువ కృషి చేశారు. కానీ గ్రీకు వంటి నాగరికతల్లో ఆయా కట్టడాల వెనుకల తార్కికతకు కారణాలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. గ్రీకులు వారి కనుగొన్న ప్రవచనాల సత్యాలను నిగమన తర్కం ద్వారా ప్రతిపాదించుటకు ఆసక్తి చూపించేవారు. నిగమన తర్కము అంటే వాటిని వినియోగించడానికే ఎక్కువగా ప్రాధాన్యత వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగేదన్నమాట గ్రీకుల్లో అయితే. చూద్దాం, మనకి ఇక్కడ థేల్స్ అయితే కనిపిస్తున్నారు. థేల్స్, ఈ బొమ్మ కూడా చూసుకోండి. థేల్స్ చిత్రపటం ఇది క్రీస్తుపూర్వం 640 నుండి క్రీస్తుపూర్వం 546 వరకు. ఒక వృత్తం దాని వృత్త వ్యాసంచే 2 సమభాగాలుగా విభజించబడను అనే ప్రవచనాన్ని మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎవరంటే థేల్స్ అనమాట. ఒక వృత్తం దాని యొక్క వ్యాసంచే 2 సమాన భాగాలుగా విభజించబడుతుంది. దీన్ని గ్రీకు గణితవేత్త అయినటువంటి థేల్స్ ఇవ్వడం జరిగింది. థేల్స్ యొక్క ప్రముఖ శిష్యుల్లో పైథాగరస్ గురించి మనం అందరం తెలుసుకునే ఉంటాం. పైథాగరస్ అతని బృందం అనేక జ్యామితీయ నియమాలను కనుగొన్నారు. జ్యామితీయ సిద్ధాంతాలను విస్తృతంగా అభివృద్ధి చేశారు. క్రీస్తుపూర్వం 300 వరకు వీరి విధానం కొనసాగింది. ఆ సమయంలో ఈజిప్టులో అలెగ్జాండ్రియాకు చెందినటువంటి థేల్స్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన యూక్లిడ్ అతని అధ్యయన విషయాన్ని పరిజ్ఞానం సేకరించి సుప్రసిద్ధ గ్రంథమైనటువంటి ఎలిమెంట్స్లో రూపొందించాడు. గుర్తుపెట్టుకోండి. సో థేల్స్ గణితాన్ని సంబంధించిన వ్యాసాలన్నీ కూడాను
గ్రంథస్థం చేయడానికి కృషి చేసింది అయితే మాత్రం యూక్లిడ్ అంటాం. యూక్లిడ్ రచించిన పుస్తకం పేరు ఎలిమెంట్స్. ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడిన అమ్ముడుపోయిన రెండవ పుస్తకం ఎలిమెంట్స్ అని చెప్తాం. మొదటిది మనకి బైబిల్ అయితే రెండవది ఎలిమెంట్స్ అనమాట. ఇతడు ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని 13 పుస్తక రూపాల్లో విభజించాడు. సో ఇక్కడ కూడా ప్రశ్న, ఎలిమెంట్స్ని ఎన్ని భాగాలుగా వర్గీకరించాడు? 13. ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా తర్వాత తరాల వారు జ్యామితిని అర్థం చేసుకోవడంలో ప్రభావితం చేశాయి. ఈ అధ్యయనంలో మనం యూక్లిడ్ జ్యామితీయ విధానము మరియు ప్రస్తుత జ్యామితిలో దానికి అనుసంధానం చేయడం గురించి చర్చిద్దాం అంటూ ఇక్కడైతే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కానీ టెట్ 2 డిఎస్సి కోసం చదివే వాళ్ళు అయితే మెథడాలజీలో ఉండేటటువంటి చాలా అంశాలు ఇక్కడ టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శ్రీయంత్రములో మొత్తం 9 సమద్విబాహు త్రిభుజాలు ఉంటాయి. ఇవి 43 అనుబంధ త్రిభుజాలను ఏర్పాటు చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటారు. అదే గ్రీకులు ఈ జ్యామితిని ఎక్కువ కూడా దేని ద్వారా ప్రతిపాదించడం చూసారంటే నిగమన తర్కం ద్వారానే ఉపయోగించారు. అలాగే సులభ సూత్రము గుర్తుపెట్టుకోవాలి. జ్యామితి నిర్మాణాలు కలవు. ఇక తర్వాత ఇంకోటి గృహాచారంలో వాడే చతురస్రాలు, వృత్తాలు, అలాగే ఆరాధన, ప్రజల ఆరాధన కోసం చేసే హోమగుండాలు అయితే దీర్ఘచతురస్రము, త్రిభుజము, సమలంబ త్రిభుజము కనిపిస్తుంటాయి. శ్రీయంత్రం అనేది మీకు అధర్వణ వేదంలో కనిపిస్తుంది. ఇక దీని కొనసాగింపుగా యూక్లిడ్ నిర్వచనాలు, సామాన్య భావనలు, స్వీకృతాల గురించి ఒకసారి చూద్దాం. సో వీటిని మనం ఏమంటాం? నిర్వచనాలు, సామాన్య భావనలు మరియు స్వీకృతాలు. యూక్లిడ్ సమకాలికులైన గ్రీకు గణితవేత్తలు జ్యామితి అనున్నది తాము జీవిస్తున్న ప్రపంచానికి ఒక అమూర్త నమూనాగా భావించేవారు. అమూర్తం అంటే చూస్తే వాటిని చూపించలేము అని అర్థం అనమాట. తమ చుట్టూ ఉన్న పరిసరాల నుండి బిందువు, రేఖ, తలము వంటి అనేక ఊహాజనిత భావనలను, పరిసరాల్లో ఘనాలు మరియు అంతరాల నుండి ఘనాల యొక్క జ్యామితి అమూర్త భావన అభివృద్ధిగా చేయబడింది. అంటే అప్పట్లో జ్యామితి అనేది అమూర్త భావనగా, అంటే ఘనాలు కానీ అంతరాలం కానీ అదేవిధంగా రేఖలు కానీ తలము కానీ ఇవన్నీ కూడాను అమూర్తంగా చెప్పడం జరిగింది. ప్రతి ఘనం ఆకారాన్ని, పరిమాణాన్ని, స్థితిని కలిగి ఉండి ఒక చోట నుండి మరో చోటకు కదల్చడానికి వీలవుతుంది. దాని హద్దులను తలాలు అంటారు. ఇక్కడ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఘనాలకు ఉండేటటువంటి హద్దులను ఏమంటారు? తలాలు. సాలిడ్ యొక్క బౌండరీస్ని ఏమంటారు? ఫేసెస్ అంటారు. ఈ తలాలు ఘనంలోని భాగాలకు ఒకదాని నుండి మరొక దాన్ని వేరు చేస్తాయి. తలాలు ఘనంలో ఉండే భాగాలను వేరు చేస్తాయి. తలాలకు మందం ఉండదు. తలాల యొక్క హద్దులుగా వక్రాలు కానీ సరళరేఖలు కానీ ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకోండి, మనకి తలాల యొక్క హద్దులు అంటే మనకి ఘనం అనగానే వాటి హద్దులు తలాలు. ఆ తలాలకి హద్దులు అంటే వక్రాలు కానీ సరళరేఖలు కానీ ఉంటాయి. ఈ రేఖలను బిందువులు వద్ద అంతమవుతాయి. అయితే ఈ వక్రాలు కానీ సరళరేఖలు కానీ ఎక్కడ అంతమవుతాయి? బిందువుల వద్ద అంతమవుతాయి. అయితే చూద్దాం. ఘనాల నుండి బిందువుల వరకు గల 3 దశల సోపానాలను పరిగణించారు. ఘనంకు హద్దులు తలాలు, తలాలకి హద్దులు రేఖలు, రేఖల హద్దులు బిందువులు. ఇలా మనం చెప్తాం అనమాట. ప్రతి సోపానంలో ఒక మితిని కోల్పోతాయి. అంటే ఘనాలకు వచ్చేసరికి మనకు 3 డైమెన్షనల్ అంటాం. తలంకి వచ్చేసరికి 2 డైమెన్షన్స్ అంటాం. 2 ఉంటాయి. తలంకి 2 కొలతలు ఉంటాయి. అదే రేఖకు వచ్చేసరికి మనకి ఒకే ఒక కొలత ఉంటుంది. బిందువుకి వచ్చేసరికి కొలత అనేది ఉండదు, 0. కావున ఘనం 3 మితులను కలిగి ఉంటుంది. తలం 2 మితులను కలిగి ఉండగా సరళరేఖ 1 మితి మాత్రం ఉంటుంది. మరి బిందువుకు ఎటువంటి మితులు కూడా ఉండవు. యూక్లిడ్ ఈ ప్రవచనాలను నిర్వచనాల రూపంలో సంకలనం చేశాడు. అతడు ఎలిమెంట్స్ గ్రంథంలో 1వ పుస్తకంలో 23 నిర్వచనాలను జాబితా తయారు చేశాడు. వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎలిమెంట్స్ 1వ పుస్తకంలో మనకి నిర్వచనాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. బిందువు అంటే ఎటువంటి భాగాలు లేనిది. రేఖ అంటే వెడల్పు లేని పొడవు. ఒక రేఖ యొక్క అంత్యాలు బిందువులు. ఒక సరళ రేఖ అంటే దాని మీద బిందువులను సమంగా తుల్యంగా కలిగి ఉన్న రేఖ. సరళరేఖ అంటే దాని మీద బిందువులను సమంగా తుల్యంగా అన్ని వైపులు ఒకేలా ఉండేలాగా ఉండే రేఖ అని అంటాం. ఒక తలం అంటే పొడవు మరియు వెడల్పులు మాత్రమే కలిగి ఉన్నది. తలం యొక్క అంచులు ఎప్పుడు కూడా సరళ రేఖలు ఉంటాయి. ఒక సమతలం అంటే హెచ్చు తగ్గులు లేకుండా సమంగా సరళ రేఖలు దానిపై కలిగి ఉండేది అని అర్థం. ఇలా మొత్తం 23 నిర్వచనాల్లో మనకి ఒక 7 నిర్వచనాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ చాలా ఎక్కువ కంటెంట్ అయితే ఉంది మనకు డిఎస్సి అండ్ మీ పోటీ పరీక్షలకు అయితే.
నువ్వు జాగ్రత్తగా ఈ నిర్వచనాలను అధ్యయనం చేస్తే స్పష్టంగా మరింత వివరణ ఇవ్వవలసిన పదాలైన భాగం, వెడల్పు, పొడవు, సమానం, తుల్యం మొదలైన వాటిని కనుగొనవచ్చు. ఉదాహరణకి బిందువు యొక్క నిర్వచనాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇందులో భాగం నిర్వచించవలసి ఉంటుంది. ఒకవేళ భాగం అనే పదాన్ని నిర్వచిస్తే భాగం కొంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది అంటే మరలా వైశాల్యం గురించి స్పష్టత ఇవ్వాలి. ఈ విధంగా ఒక పదాన్ని నిర్వచించడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాల గురించి స్పష్టత ఇవ్వడంలో అనేక పదాల సమాహారాన్ని అంతు లేకుండా నిర్వచిస్తూ పోవాలి. అంటే ఇందులో ఒకదాన్ని మనం నిర్వచించాలంటే దాని ఒక అనుబంధంగా ఉండే మరో కొన్ని పదాలు మనం నిర్వచించాల్సి ఉంటుంది. అటువంటి కారణాల వలన కొన్ని జామితీయ పదాలను అనిర్వచిత పదాలుగా వదిలివేయాలని గణితవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్ల కొన్ని పదాలను మనం అనిర్వచిత పదాలుగా వాటిని టచ్ చేయకుండా వదిలేయాలని గణితవేత్తలు అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే జ్యామితి భావన అయినటువంటి బిందువుకు పైన ఇచ్చిన నిర్వచనం కంటే మెరుగైన ఊహాజనిత భావన మనకు ఉంది. అందుకే బిందువును కొద్ది మితి ఉన్నప్పటికీ చుక్క అనే లేదా బిందువు అనే పేరుని ఉపయోగిస్తాం. దాన్ని కొలుతుండేటప్పుడు కూడాను దాన్ని మనం ఒక చుక్కగానే పేర్కొంటాం. పై గల రెండవ నిర్వచనంలో కూడా ఇటువంటి సమస్య ఉంది. ఆ నిర్వచనంలో పొడవు, వెడల్పులు రెండూ నిర్వచించబడలేదు. అందువల్ల ఏదైనా అధ్యయనంలో పరిమితంగా కొన్ని పదాలు అనిర్వచిత పదాలకు వదిలివేయబడ్డాయి. మనం జామితిలో బిందువు, రేఖ మరియు తలము, యూక్లిడ్ పదాల్లో ఉపరితలమును నిర్వచించి లను అనిర్వచిత పదాలుగా స్వీకరిస్తారు. చూడండి ఒకసారి, యూక్లిడ్లో ఉండేటటువంటి బిందువు, రేఖ, తలము ఈ మూడింటిని కూడాను అనిర్వచిత పదాలుగా తీసుకుంటాం. అంటే వాటిని అంతర్బుద్ధితో మాత్రం వ్యక్తపరచగలం లేదా భౌతిక నమూనాల సహాయంతో వివరించగలం. అంటే మనం అంతరంగా వాటిని తీసుకోవచ్చు లేదా ఏదైనా సరే ఒక ఉదాహరణతో భౌతిక అంటే ఫిజికల్ మోడల్స్ తయారు చేసి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలం. యూక్లిడ్ నిర్వచనాల నుండి అతను నిరూపణలను ఇవ్వని ఖచ్చితమైన ధర్మాలను ప్రతిపాదించాడు. నిజానికి ఈ ప్రతిపాదనలు స్పష్టమైన సార్వత్రిక సత్యాలు. యూక్లిడ్ వాటిని సామాన్య స్వీకృతాలు మరియు భావనలను రెండు రకాలుగా విభజించాడు. నిర్దిష్టమైన జామితీయ ప్రతిపాదనలను స్వీకృతాలని తెలిపాడు. నిర్దిష్టమైన జామితీయ ప్రతిపాదనలు గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టమైన జామితీయ ప్రతిపాదనలే మనం పిలిస్తే స్వీకృతాలు అంటాం. జామితికి మాత్రమే కాకుండా గణిత శాస్త్రం అంతటికి సంబంధించి ప్రతిపాదనలు సామాన్య భావనలను తెలిపాడు. సామాన్య భావనలు మరియు స్వీకృతాలు సంబంధించి వివరాలు అనుబంధం 1లో చూడొచ్చు. ఇక్కడ కొన్ని సామాన్య భావనలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానం. సమాన రాశులకు సమానంగా ఉండే రాశులన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, ఒకదానితో కూడిన మొత్తం సమానం. సమాన రాశులకు సమాన రాశుల నుండి తీసివేసిన వాటి విశేషాలు సమానం. ఒకదానితో ఒకటి ఏకీభవిస్తే ఆ రాశులు సమానం. మొత్తం దానిలో భాగం కంటే ఎక్కువ. సమాన రాశుల రెట్టింపు సమానం. సమాన రాశుల సగాలు కూడాను సమానం ఉంటాయని అతను నిర్వచించడం జరిగింది. సామాన్య భావనలు కొన్ని పరిణాత్మక వివరణలు సూచిస్తాయి. మొదటి సామాన్య భావన సమతల పటాలకు వర్తింపబడును. ఉదాహరణకు ఒక త్రిభుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం మరియు దీర్ఘచతురస్ర వైశాల్యం చతురస్ర వైశాల్యం సమానమైన అప్పుడు త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానం అవుతుంది. వైశాల్యాలకు సంబంధించి 3 డిఫరెంట్ షేప్స్ ఇచ్చి ఒక షేప్ ఏరియా అనేది ఇంకో దానికి ఈక్వల్ ఉంటే ఆ మూడింటి యొక్క వైశాల్యం సమానం అంటే చెప్పాడనమాట. ఒకే రకమైన పరిమాణాత్మక విలువలు పోల్చవచ్చు, కూడవచ్చు లేదా వేర్వేరు పరిమాణాల విలువలను పోల్చలేము అంటే ఇవ్వడం అయితే మనకు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇదండి మనకు ఉండేటటువంటి ఇక నెక్స్ట్ మనకు కనిపిస్తున్నాయి కొన్ని సామాన్య భావనలు అయిపోయిన తర్వాత మనకు కొన్ని స్వీకృతాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, 4వ సామాన్య భావన పరిశీలిస్తే 2 రాశులు ఒకేలా ఉంటే అవి ఇప్పుడు సమానాలు అనగా ప్రతి రాశి దానికి అదే సమానం అని చెప్తాం అనమాట. ఇది ఒక సామర్థ్య భావన. అంతకన్నా ఎక్కువ పదాన్ని 5వ సామాన్య భావనలో నిర్వచించడం అయితే జరిగింది. ఇక తర్వాత మనకి యూక్లిడ్ స్వీకృతాలు అయితే ఉన్నాయి. ఈ స్వీకృతాలను వచ్చే వీడియోలో అయితే మనం చెప్పుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.